అయితే మన 'సందీప్ కిషాన్' గారి మూవీ 'పవర్‌పేట' మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు గ్లింప్స్ లాగా. సో, చూద్దాం కొత్తగా ఏమైనా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. లాస్ట్ మూవీ సంథింగ్ ఏదో ఉంటది. పేరైతే గుర్తులేదు. 'సందీప్ కిషాన్' గారు అండ్ ఇంకొక వాళ్ళ డాడీ క్యారెక్టర్‌లో ఉంటారు. అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. సో, వాళ్ళిద్దరిది ఒక ఫన్ క్రియేట్ అవుతది ఆ మూవీలో. చాలా బావుంటది. చూద్దాం ఈ మూవీలో కూడా అలాంటి ఫన్ లాగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే 'పవర్‌పేట' అని పెట్టినప్పుడు సో, కొంచెం యాక్షన్ మూవీ లాగా అనిపిస్తుంది. సో, ఎలా ఉంటది ఏంటి అనేది చూద్దాం. అండ్ లాస్ట్ 2 వీడియోస్‌లో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఈ వీక్ సండే ఈ వీక్ సండే మీకు గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను. సో, అది ఓన్లీ వైజాగ్ పీపుల్‌కి మాత్రమే. ఓన్లీ వైజాగ్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే రాగలుగుతారు. మన సంగం సరత్ థియేటర్ అందరికీ తెలిసే ఉంటది. సో, సంగం సరత్ థియేటర్ దగ్గర మార్నింగ్ 10-12 లోపు గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. సో, ఆ టైంలో నేను లైవ్ పెడతాను. లైవ్‌లో ఫస్ట్ చూపిస్తాను. అంటే ఏంటి, ఎక్కడ అనేది చెప్తాను. సో, ఆ టైంలో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఆ గివ్ అవే తీసుకుంటారు. సో, ఎవరు మిస్ కాకండి. చూద్దాం ఎంతమందొస్తారో. నేనైతే ఫస్ట్ వచ్చినోళ్ళకి మాత్రం ఇవ్వగలను. సో, అంతమందికి ఇవ్వలేను. ఫస్ట్ గివ్ అవే కాబట్టి. సో, నెక్స్ట్ అలా పెంచుతూ వెళ్తాను. సో, చూద్దామండి. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో కూడా పోస్టర్స్ అయితే పెడతాను. సో, అందరూ ఎక్కడ ఏంటి అనేది రెడీగా ఉండండి. సండే మార్నింగ్ 10-12 లోపు మీరు ఆ ప్లేస్‌కొస్తే మీకు తెలుస్తది. అండ్ ఇంక లేట్ చేయకుండా పవర్‌పేట గ్లింప్స్ అయితే మనం చూసేద్దాం. இனிமே நமக்கு எல்லாமே நல்லா தான் நடக்கும். செந்தில், நீ சொல்ற மாதிரி நடந்துட்டா తెలుగేనా ఇది? மரம் பொருளையே ఓకే. వేరేది ప్లే అయిపోయిందా? ఈ మణి శర్మ మ్యూజికల్. అడవిలో సింహం ఉచ్చపోసి ఇది నా చోటు అని చెప్తోంది. ఓకే. ఇక్కడ చెప్పోయిస్తే కానీ ఈ చోటు నీది కాదు. ఓకే. ఏంటిది? ఫుల్ యాక్షన్ మూవీ లాగా ఉంది ఇది. పేరు తెలుసుగా, కృష్ణ చైతన్య. ఓకే. శబ్దం, పవర్‌పేట. సేనాపతి రవి. ఓకే. లవ్, హోనర్, పాలిటిక్స్. ఓకే. బానే ఉంది. అంటే ఈ మూవీలో విలన్ అనుకుంటా అయితే. పెద్ద విలన్ లాగా యాక్ట్ చేస్తారనుకుంటా. ఓకే. ఓవరాల్‌గా బానే ఉంది. బట్ గ్లింప్స్ కాబట్టి మనం చాలా చిన్నగా చూపించారు. ఏం లేదు ఇందులోన. అసలు మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు. మామూలుగా అయితే ఏం చెప్పారంటే చిన్న స్టోరీ చెప్పారు. మనం ఎవరు భయపెడితే అక్కడే మనం ఉండగలము అని సంథింగ్ అలా చెప్పారు వేరేలాగా. సో, ఓవరాల్‌గా ఓకే. బానే ఉంది. బట్ ఒకసారి మనం క్లిప్స్ చూద్దాం ఎలా ఉందో. ఎక్కడెక్కడ నాకు నచ్చాయో ఒకసారి మాట్లాడతాను. ఇక్కడ స్టార్టింగ్‌లో ఎంట్రన్స్ వచ్చినప్పుడు కల్పన థియేటర్ అని ఉంది. సో, ఇది ఎక్కడో తెలీదు. బట్ ఇక్కడ ఒక హీరో కటౌట్ ఉంది. సో, ఇది నాకెందుకో పాత మూవీ అని అనిపిస్తుంది. 'గ్యాంగ్ లీడర్' మూవీ. ఓకే. మన చిరంజీవి గారి 'గ్యాంగ్ లీడర్' మూవీ ఇదిగోండి ఇక్కడ చూపించారు 'గ్యాంగ్ లీడర్' అని. ఓవరాల్‌గా ఇది బ్యాక్ డ్రాప్ మూవీ అని క్లియర్‌గా అతని బట్టలు బట్టి అర్థమైంది. సో, ఇక్కడ నుంచి తన ఫేస్ రివీల్ చేయడం అదంతా బాగా సింక్ అయింది. అండ్ బాంబులు తీసుకొని లోపలికి తీసుకెళ్లారు. సో, ఇక్కడ ఏమైంది అసలు, ఇక్కడ ఏదో ఇష్యూ అయ్యి ఉండాలి నాకు తెలిసి. సో, థియేటర్‌ని బ్లాస్ట్ చేస్తున్నారంటే ఆ స్క్రీన్‌ని సంథింగ్ ఏదో ఇక్కడ ఉండాలి. పెద్ద ఫైటే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంగో ఇక్కడ ఇది బావుంది. తర్వాత నిశ్శబ్దం అని వచ్చి పవర్‌పేట అని వచ్చింది బాగాన. ఇక్కడైతే లాస్ట్ సీన్ చాలా బాగా నచ్చింది నాకైతే. హ్యాపీ బర్త్‌డే సేనాపతి రవి అని పెట్టారు. సో, ఇది నిన్న రిలీజ్ చేశారనుకుంటా. ఓకే. ఓవరాల్‌గా అయితే బావుంది. చూద్దాం మరి ఇంకా ట్రైలర్ వచ్చినప్పుడు మాట్లాడదాం. మనం గ్లింప్స్ బట్టి మనం ఏం చెప్పలేము. ట్రైలర్ వచ్చినప్పుడు మనకు తెలుస్తది స్టోరీ ఏంటి అనేది. సో, అప్పుడు మాట్లాడదాం. అండ్ గివ్ అవే కోసం ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను. వాళ్ళు చూడకపోయి ఉంటే స్టార్టింగ్‌లో చూడండి. నేను మన లాస్ట్ 2 వీడియోస్‌లో కూడా గివ్ అవే ఏంటి అక్కడ అనేది ఆల్రెడీ చెప్పాను. సో, సండే వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను.